రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మడత పెట్టుకుని ఎక్కడన్నా పెట్టుకోండి. మా పంతాలే కావాలి, మేము మా కొట్టుకుని చేస్తాం, మమ్మల్ని ఎవడన్నా అంటే వాడిని బొక్కలేస్తాం, వాడేవడన్నా మమ్మల్ని అంటే మమ్మల్ని బొక్కలేయండి అంటే ఇది కరెక్ట్. వైసీపీ హయాం ఉన్నప్పుడు అన్నటువంటి రోజా కావచ్చు, లేకపోతే శ్రీరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడే వాళ్ళు అందరికి తెలుసు. సో రీసెంట్ గా శ్రీరెడ్డిని అరెస్ట్ చేశారని కొన్ని న్యూస్ అయితే బయటకు వస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న? నేను ఒక మాట చెప్పనన్నా, శ్రీరెడ్డి ఒకటే కాదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు అన్నారు, టీడీపీ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్నారు. నేను ఒకటి అడుగుతున్నా, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఒక బుక్ రాసుకుని మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటున్నారే, మీరు గవర్నమెంట్ ఫామ్ చేసింది దేనికి? అంటే వీళ్ళ మీద కక్ష సాధింపులు చేయడానిక? నేను అడుగుతున్నా. ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి ఒకటి చెప్పుకుని వచ్చారు. సో మీరు ఎందుకు అది దాని మీద ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతున్నారు? ఇప్పుడు రేపొద్దున జగన్ గారు మొన్న ఏమన్నారు, 2.0 వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరిని మీరు రాసుకోండి, బ్లూ బుక్లో పెట్టి రాసుకోండి, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని ఏరేద్దాం అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ కార్పీకి అయితే టైం పెట్టేశారు, డేట్ పెట్టేశారు. అండ్ ఎలా లేపేస్తారు, అది వేరే విషయం, ఖచ్చితంగా అది డెఫినెట్గా. కానీ నేను ఏమంటున్నానంటే, వాళ్ళు వీళ్ళ లేపడం, వాళ్ళ లేపడం ఇదేనా గవర్నమెంట్ ఫామ్ చేసింది? దీనికేనా? సో జన పరిస్థితి ఏంది, జనాలకు ఇస్తానన్న హామీల పరిస్థితి ఏంటి? అది కదా. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేసి రాజధానిగా క్యాపిటల్గా చేస్తానన్నాడు, ఆ పనులు ఎంతవరకు వచ్చినాయి? ఇది కదా. మన పోసన్ గారిని అరెస్ట్ చేశారు, పాప ఆయనకు బెయిల్ కూడా ఇవ్వకుండా హింస పెట్టారు. ఏదో ఒక మాట అన్నాడు, హింస పెట్టారు, అయిపోయింది. అలాగంటే మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయలేదంటే నేను అదే చెప్తున్నా. సో ఆయన అరెస్ట్ చేయడం, వీళ్ళని అరెస్ట్ చేయడం, ఇదేనా గవర్నమెంట్ చేయాల్సిన పనులు? ప్రజల కోసం ఆలోచించాలి కదా. ఫ్రీ బస్సులు అన్నారు, అది లేదు. అందుకన్నా మొన్న విద్యా కానుకలు లేదా 15,000 మనిషికి 15,000 అన్న వీటి మీద ఫోకస్ పెట్టుకుని ఎందుకు వీటి మీద ఫోకస్ పెట్టి జనాల్ని అరెస్ట్ చేయడాలు, ఆ కేసులు తీసుకురావడాలు, ఇవన్నీ ఎందుకు? ఇంకా వేరే కేసులే లేవా? ఎన్ని కేసులు ఉన్నాయి కోర్టులో, ఎన్ని కేసులు ఉన్నాయి? ఇవా? నాకైతే ఇది కరెక్ట్ కాదనిపించింది. ఇంకోటి ఏంటంటే, శ్రీరెడ్డి గారి గురించి నేను మాట్లాడాలంటే, ఆమెకి వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు అక్కడి నుంచి కూడా ఆమెకు సపోర్ట్ దొరకలా. ఎందుకంటే ఆమె ప్రీవియస్గా కొన్ని వీడియోలు చేయడం కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి, అమ్మను మాట్లాడడం కానీ, జగన్ గారి తరపు నుంచి ఏ సపోర్ట్ రాలేదు శ్రీరెడ్డికి. ఆమె అప్పుడు చాలాసార్లు అంది, నేను కష్టపడి నేను చేస్తున్నా, నేను మాట్లాడుతున్నా మీకు సపోర్ట్గా, కానీ నాకు మీ నుంచి ఎక్కడి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి నాకు సపోర్ట్ అనేది రాలేదు అని చెప్పి ఆమె ప్రీవియస్గానే చెప్పింది. తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో అప్పుడు ఆమె ఏమందంటే, ఇప్పటివరకు నేను చేసిన అన్నింటిలో కూడా నేను క్షమాపణ అడుగుతున్నా, ఇక్కడ నుంచి నన్ను వదిలేసేయండి, నా పని నేను చేసుకుంటా, మీ జోలికి నేను రాను, నన్ను క్షమించండి, నేను మాట్లాడినన్ని కూడా నేను వెనక తీసుకున్నా అని చెప్పేసి ఆమె క్లియర్ కట్గా చెప్పేసింది. మరి ఎప్పుడో జరిగిపోయిన వీడియోలు తీసుకొచ్చి, లేదంటే ఎప్పుడో ఒక మాట అంది అని చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు ఈమె మీద కేసు పెట్టి అది స్టేషన్కి పిలవడం, రేపే ఎల్లుండి మళ్ళీ అరెస్ట్ చేయడానికి ప్లానింగ్ చేయడం, ఇవన్నీ కూడా వేస్ట్, అనవసరం. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రేపు అన్న రోజున 2029న మళ్ళీ మీ ప్రభుత్వం రావాలి అంటే మీరు చేయాల్సినవి కేవలం సంక్షేమాలు. ఇప్పటివరకు రోడ్లు వేయడం తప్ప ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మంచి పని కూడా చేయలేదు అని ఆంధ్రాలో అనుకుంటున్నారు. నేను కూడా ఆంధ్రానే కాబట్టి నేను కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ ఫ్యాన్ నేను. కానీ పవన్ కళ్యాణ్ గారు చేయడానికి కూడా ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే ఉన్నాడో అడ్డుపడుతున్నాడు. ఎందుకంటే మొన్న ఒక సీజ్ ద షిప్ అని చెప్పి ఒక షిప్ వస్తే దాన్ని ఆపుదాం అనుకున్నాడు, కానీ ఆపనిచ్చారన్న. సో చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు అనుకున్న పని అనేది జరగదు. సో ఆల్రెడీ మొన్న మోడీ కూడా అనేసాడు, నెక్స్ట్ 2029లో మా ఏలియన్స్ వస్తుంది అని అనుకోవడం అది జరగని పని, మాకైతే నమ్మకలేదని మోడీ కూడా అనేసాడు. ఖచ్చితంగా 2029లో అయితే మాత్రం జగన్ ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు మీరు చేసేయన్ని ఆయన గుర్తు పెట్టుకుని రేపొద్దున ఆయన ఇదే పనులు చేస్తూ ఉంటే మరి ప్రజల పరిస్థితి ఏం కావాలి? ప్రజలేమో బయట ఊర్లో పోయి లేదంటే ఎక్కడికో వలసపోయి అక్కడ బతకాల? ఒక మాట చెప్పండి, పోనీ మీరు కొట్టుకుని చచ్చిపోతారంటే ఆంధ్ర ప్రజలు అందరూ చెప్పేసేయండి, బాబు మీరు బయటకు పోయి బతకండి, మా పంతాలే కావాలి, మేము మా కొట్టుకుని చేస్తాం, మమ్మల్ని ఎవడన్నా అంటే వాడిని బొక్కలేస్తాం, వాడేవడన్నా మమ్మల్ని అంటే మమ్మల్ని బొక్కలేయండి అంటే ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్గా నేను చెప్తున్నా అదనమాట అన్న, ఎంతకుమించి నేను చెప్పేది ఏం లేదు. సో ఒకటే చెప్తున్నా, మళ్ళీ మీ ప్రభుత్వం రావాలంటే కనుక ఖచ్చితంగా ప్రజల కోసం ఆలోచించండి, మీరు ఇస్తానన్న హామీలు అమలు చేయండి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మడత పెట్టుకుని ఎక్కడైనా పెట్టుకోండి. ఓకే.